హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాంగో అఫీషియల్. ఈరోజు కద్దుకా కీర్ ఎలా తయారు చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఆనక్కాయ పొట్టుకి ఇలా ముక్కలుగా చేసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ముక్కల్ని తురుముగా చేసుకోవాలి. ఆనక్కాయ ముక్కల్ని తురుముగా ఇలా చేసుకోవాలి. సాబ్దానాలు తీసుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ ఇవి వాటర్లో నానబెట్టుకోవాలి. నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటున్నాను. బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించుకోవాలి. ఒక గిన్నెలో పాలు వేడి చేసుకుంటున్నాను. పాలు మరిగించుకోవాలి. ఒక గిన్నెలో నెయ్యి పోసుకొని తురుముకున్న ఆనకాయని ఇందులో వేసుకుంటున్నాను. ఆనకాయ తురుముని బాగా పిండుకొని ఒక గిన్నెలో వేసుకున్నాను. వాటర్ ఇంకేంత వరకు బాగా కలుపుకోవాలి. పాలు బాగా మరిగిస్తున్నాను. మరిగించిన పాలల్లో పాలకోవా తీసుకుంటున్నాను. పొడి పొడిగా చేసుకొని పాలకోవాని యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. వాటర్ బాగా ఇంకిపోవాలి. వాటర్ ఇంకి దగ్గరికి ఇలా అయిన తర్వాత మరిగించుకున్న పాలు కలుపుకుంటున్నాను. రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. పాలు పోసిన తర్వాత బాగా మరిగించుకోవాలి. ఇలా బాగా మరిగించుకోవాలి. ఇలా బాగా మరిగించుకోవాలి పాలుని, ఆనకాయ తురుగుని. సాబ్దానాలని ఇలా ఉడికించుకోవాలి. మిల్క్లో యాడ్ చేసుకుంటున్నాను సాబ్దానాలని. ఉడికించిన సాబ్దానాలు బాగా కలుపుకోవాలి. తీయదనం కోసం ఇప్పుడు చక్కెర యాడ్ చేసుకుంటున్నాను. బాగా మరుగుతున్న పాలల్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటున్నాను. మరుగుతున్న పాలల్లో. కద్దుకా కీర్ కలర్ రావాలంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. కలర్ యాడ్ చేసుకుంటే ఇలా కలర్ఫుల్గా ఉంటుంది. కలర్ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఫుడ్ కలర్ యాడ్ చేసిన తర్వాత మిల్క్లో బాగా కలిసేలా కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఇలా మరిగించుకుంటూ చిక్కదనం అయ్యేలా ఉంచుకోవాలి.